మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం, మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత, వర్ధిల్లాలి నిరుద్యోగ మాదిగల ఐక్యత, నిరుద్యోగ మాదిగల ఐక్యత, నిలుపుదల చేయాలి గ్రూప్ 1, 2, 3 ఉద్యోగాలను, నిలుపుదల చేయాలి గ్రూప్ 1, 2, 3 ఉద్యోగాలను, నిలుపుదల చేయాలి గ్రూప్ 1, 2, 3 ఉద్యోగాలను. జై మాదిగ, జై మాదిగ, వర్ధిల్లాలి పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం, పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం. స్నేపల్ అశోక్ మాదిగ, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ ఉపాధ్యక్షుడు. దేశవ్యాప్తంగా ఆగస్టు 1వ తారీఖు నాడు దేశ అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ తీర్పు పట్ల అసెంబ్లీ సాక్షిగా ఈ తెలుగు రాష్ట్రంలో, ఈ తెలంగాణనే ఈ దేశంలో ప్రప్రథమంగా వర్గీకరణ చేసే రాష్ట్రంగా నిలుపుతా అని చెప్పేసి మాట ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా అప్పటి వరకు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకి ఈ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేయడం కోసం ప్రత్యేకమైన ఆర్డినెన్స్ తీసుకొచ్చి అమలు పరుస్తా అని చెప్పేసి హామీ ఇచ్చి ఇప్పుడు ఆ మాట తప్పి గ్రూప్ 1, 2, 3 అదేవిధంగా HWO పోస్టులు, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టులు కూడా భర్తీ చేసే ప్రక్రియను మొదలుపెట్టడం జరిగింది. తద్వారా ఇప్పటివరకు ఆశలు పెట్టుకున్నటువంటి మాదిగ మరియు ఉపకులాల ప్రజలందరూ కూడా ఎంతో అన్యాయం జరిగే అవకాశం ఉంది. కాబట్టి తక్షణమే ఆ ఉద్యోగ ప్రక్రియను నిలుపుదల చేసి అవసరమైతే మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మాట తప్పిన రేవంత్ రెడ్డి, మాదిగలు ఖచ్చితంగా నీ పైన వ్యతిరేకత ఉన్నారు, నువ్వు రాజకీయంగా మూల్యం చెల్లించుకోవచ్చు తప్పదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు వాడవల్లి నాగేశ్వరరావు, MRPS వర్గీకరణ సంఘీభావ కమిటీ మండల అధ్యక్షుడిని. మొన్న ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న మాదిగ బిడ్డలకు నిజంగా ఇది ఒక బ్లాక్ డే. ఎందుకంటే రిజర్వేషన్ ABCDలుగా అమలు చేసి ఆ తర్వాత ఉద్యోగాలు నియామకాలు చేపడితే మాదిగ బిడ్డలకు ఉద్యోగాలు దక్కుతాయి. కానీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ విడుదల చేసిన తర్వాత మేము చేస్తామన్నప్పుడు ఈ విద్యార్థులందరూ కూడా నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే సభలో చెప్పారో తెలుగు రాష్ట్రాల్లో నేనే చేస్తా మొట్టమొదటిసారిగా అని, అటువంటి ABCD వర్గీకరణ తక్షణమే చేపట్టాలని చెప్పేసి సంఘీభావ కమిటీ నుంచి అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను. ABCD వర్గీకరణ జరగకుండా ముఖ్యమంత్రి గ్రూప్ 1, 2, 3 ఉద్యోగాలతో పాటు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి చెందిన ఇతర ఉద్యోగాలను భర్తీ చేయడానికి కుట్రలు చేస్తున్నాడు. గతంలో వర్గీకరణ జరిగిన తర్వాతనే నేను ఉద్యోగాలు భర్తీ చేస్తానన్న ముఖ్యమంత్రి ఈరోజు మా బిడ్డలకు రావాల్సిన అనేక అత్యున్నత ఉద్యోగాలను రాకుండా అడ్డుకొని మా అవకాశాలను మానవులకి కట్టబెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. వెంటనే ముఖ్యమంత్రి గతంలో ఇచ్చిన హామీని అమలు చేయాలని, ABCD వర్గీకరణకు అసెంబ్లీలో చట్టం చేసేంత వరకు ఎలాంటి ఉద్యోగాలు భర్తీ చేయొద్దని మందాకృష్ణ మాదిగ గారి ఆలోచన విధానం, మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలను కొనసాగిస్తున్నాం. ముఖ్యమంత్రి ఇచ్చిన మాటకు కట్టబడి ఉద్యోగాలను నిలుపుదల చేయాలని మేము హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పుడు గ్రూప్ 1, 2, 3 ఉద్యోగాల్లో ఇంకా ముఖ్యమంత్రి భర్తీ చేస్తే గ్రూప్ 1 ఉద్యోగాలు 500 పోస్టులు ఉన్నాయి. ఈ 500 పోస్టుల్లో 15% మాదిగా, ఇతర ఉపకులాలకు 59 కులాలకు 75 ఉద్యోగాలు వస్తాయి. 75 ఉద్యోగాల్లో 15% రిజర్వేషన్లో మాకు 9-10% వస్తే ఖచ్చితంగా మా మాదిగలకు 55 నుంచి 60 ఉద్యోగాలు వస్తాయి. అంటే 55 నుంచి 60 ఉద్యోగాలు వస్తే ఈ 30 సంవత్సరాల సర్వీసులో మా వాళ్ళు RDOలు, DROలు, DSPలు, SPలు, IG స్థాయి వరకు ఎదుగుతారు. RDO నుంచి కలెక్టర్ స్థాయి, చీఫ్ సెక్రటరీ వరకు ఎదుగుతారు. అంటే మా పిల్లలు అత్యున్నత స్థానాల్లో ఎదుగుదలకి ఈ ఉద్యోగాలు ఉపయోగపడతాయి. కాబట్టి మా పిల్లలను ఎదగనీయకుండా మమ్మల్ని అత్యున్నత స్థానంలో నిలిపే ఉద్యోగాల జోలికి రాకుండా ముఖ్యమంత్రి కుట్ర చేస్తూ మాకు రావాల్సిన 60 ఉద్యోగాలను మానవులకు కట్టబెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి ముఖ్యమంత్రి వెంటనే ఈ డిమాండ్ను విరమించుకొని ఈరోజు అసెంబ్లీలో చట్టం చేసిన తర్వాత ఆ చట్టానికి అనుగుణంగా ABCDల ప్రకారమే ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అది కాకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండకుండా వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తే ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వమే చివరి ప్రభుత్వం అయింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి గోరి కట్టడమే మాదిగల ధ్యేయం అయింది. మాదిగల హక్కుల్ని కాలరాసి మాదిగల ఆగ్రహానికి గురి కావద్దని హెచ్చరిక చేస్తూ ఇచ్చిన మాట కట్టుబడి
వర్గీకరణ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేయాలని హెచ్చరిక చేస్తున్నాం. సభ్యుల్ని ఎంఆర్పిఎస్ ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జి, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ కోర్ కమిటీ సభ్యులు, ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జి.